10,000 అయితే నేను చెప్తోంది, ఆ పైన ఏ రేంజ్ లో ఉంటది? లారీ అంటే 10,000 కాదు కదా, ఏ రేంజ్ లో ఉంటది లారీ రేట్ అంటే? దాంతో అసలు ఇతను పెట్టుబడి ఏముంది? అదే కదా, తీసుకోవడమే కదా. ఇది వైసీపీ వాడికి ఏడ దొక్కింది? ఈ రెండు ఇసుక దొరకని చోట మద్యం అయితే అమ్ముడు, మద్యం డబ్బులు వస్తాయి. రెండు ఉన్నోడు అదృష్టవంతుడిక, ఆడు పండగ చేసుకుంటాడు. గోదావరి జిల్లాలో కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి అట్లాగా, కృష్ణా జిల్లాలో కొన్ని నియోజకవర్గాలు ఉంటాయి, గుంటూరు జిల్లాలో ఉంటాయి అట్లా. అంటే నదీ తీర ప్రాంతాల్లో ఉండేవాడికి అదో బెనిఫిట్. లెక్కరు ప్లస్ మందు, ఇదే ఇసుక రెండు. అది వైసీపీ వాళ్ళకి ఎవరికి దక్కల ఈ రెండు. కొన్ని పడి ఆ సదరు సంస్థతో టైఅప్ అయ్యి వీళ్ళు తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఇసుక, దాంట్లో పెద్ద బెనిఫిట్ రాదు. కాకపోతే దాంట్లో కూడా కదా అక్కడ. అవును, ఆ ఇసుకలో కూడా దాదాపు మన ఆంధ్రజ్యోతి రాసింది 137 కోట్లు ఎంతో కుంభకోణం జరిగింది అని, ఆ లెక్కలు కూడా ఏదో తీసుకుంటే చాలా చీఫ్ అండి వాళ్ళ. వీళ్ళది ఒక పూట ఆదాయం, ఒక రోజు ఆదాయం, ఒక రోజు ఆదాయం 137 కోట్లు అంటే. అదే కదా, అదే కరెక్ట్ గా ఎంత అనేది రాదు, ఒక వార్త అయితే రాశారు. మళ్ళీ రాస్తూనే ఉంటారు, నెక్స్ట్ దాన్ని ఏమన్నా తీస్తారేమో అనుకున్నాం. ఇది సంబంధించి అయితే ఒకటిసారి ఈ వారంలో సూపర్ 6 హామీలు ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతున్నాయి కంప్లీట్ గా. ఇదే లెక్కర్ స్కామ్ వ్యవహారం, మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత మొత్తం అదే చర్చకి అయితే వచ్చింది. కానీ ఈ లోపల వాళ్ళే గుర్తు చేసుకున్నట్టుగా అచ్చెన్నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా ఒక క్లారిటీ ఇచ్చాయా, లేదంటే కొత్త వివాదాన్ని ఏమైనా సృష్టించాయా కూటమి ప్రభుత్వంలో? ఏం లేదు, సైకలాజికల్ గా ప్రిపేర్ చేస్తున్నారు అంతే. మేము చాలా చేద్దాం అనుకున్నాం, చాలా చేశాము. అసలు మీరందరూ చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఒకప్పుడు మీరు ఇంట్లో అన్నం తింటే గబక్కని వచ్చి